ఎంతమంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోలేదండి? ప్రేమగా పెరిగిన అన్నదమ్ముల మధ్య కలహాలు తీసుకొచ్చిన డబ్బు కాదా? ప్రేమగా పెరిగిన అక్కచెండ్రుల మధ్య కలహాలు తీసుకొచ్చిన డబ్బు కాదా? 2 వారాల క్రితం మీరు న్యూస్ పేపర్ మీరు చదువుంటే, ఓ ప్రాంతంలో ఒక తల్లి చచ్చిపోయింది, వృద్ధాప్యం వచ్చి చచ్చిపోతే 4 కూతుళ్ళు దహన సంస్కారాలు చేయనివ్వట్లేదట. ఈమెను కాల్చడానికి లేదు, లేదా ఆ శ్మశానాన్ని తీసుకెళ్ళడానికి వీలు లేదు. ఏంటమ్మా అంటే, ఆస్తి గొడవలు తేలాలి. ఆవిడకున్న ఆస్తి ఎంత, మా 4 కూతుళ్ళకి ఎంతెంత వస్తుంది, ఇది తేలితేనే కానీ ఆమెను కాల్చడానికి వీలు లేదని అలా పెట్టుకుని కూర్చుంటే 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, గొడవ దగ్గరట్లేదు. శవాన్ని దగ్గర పెట్టుకుని గొడవలు ఆడుకుని ఆ తల్లి శవానికి కనీసం ఆ చివరిలో జరిగే దహన సంస్కారాలు కూడా చేయనివ్వలేదు. ఆ అక్క చెల్లెండ్రులు మరి వాళ్ళకి ఏ బహుమానం ఇవ్వాలనేది నాకేం అర్థం అవ్వట్లేదు. ఏమైపోయినండి విలువలు, బంధాలు ఏమైపోయినాయి? మాట్లాడుకునే సమయం అది.